ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు మీద నమోదు చేసినటువంటి కేసులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ శనివారం రోజు చంద్రబాబు గారు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ని కలవబోతున్న నేపథ్యంలో సంజయ్ని కలిసి వ్యక్తిగత పూచీకత్తును సమర్పించబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, శనివారం రోజు చంద్రబాబు గారు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ని కలవబోతున్నారు. అంటే సిఐడి నమోదు చేసినటువంటి కేసులకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఆ బెయిల్కి సంబంధించినటువంటి వ్యక్తిగత పూచీకత్తును సమర్పించడానికి ఆ రోజు ఆయన సంజయ్ గారిని కలవబోతున్నారు. ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడం, దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు సిఐడి సంజయ్ని చంద్రబాబు నాయుడు కలిసి ఆయన వ్యక్తిగత పూచీకత్తులన్నీ ఇచ్చి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా లాంఛనమైన విషయం. కానీ ఈ లాంఛనమైన విషయంలోనే ఒక చమక్కుంది. అదేంటంటే ఏ విధంగా లేని కేసుని ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు కూడా సమర్పించుకోలేకపోయిన కేసు పెట్టిన దరిమిల, అరెస్టు చేసిన దరిమిల, బెయిల్ రాకోకుండా అడుగడుగున అడ్డుకున్న దరిమిల, వీళ్ళ పరిధిలో లేని విషయాల్లో కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన వీళ్ళ తీరు దరిమిల ఈరోజు అంటే రేపు చంద్రబాబు నాయుడు వెళ్ళి సంజయ్ని కలవడం అనేది ఉంది. చూసారా? ఇది మామూలుగా అయితే చాలా సాధారణమైన వార్త, అసలు వార్తే కాదు. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఎందుకు అంటే ఇన్ని చేసి నువ్వు నన్నేం చేసావు, నువ్వేం చేసావు, నన్నేం చేయగలిగావు, ఏం చేద్దాం అనుకున్నావు, ఏం చేయలేకపోయావు అని మొహం మీద వెళ్ళి తల ఎత్తుకుని సంజయ్ని ఒక చూపు చూస్తే ఆ చూపుల్ని ఎదుర్కోలేక సంజయ్ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇదే సంజయ్, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ ముందు మాట్లాడారు. అసలు మామూలుగా అయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడారు? లోకేష్ వెళ్ళి ఢిల్లీ ప్రెస్కి ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా చెప్పాడని, మళ్ళీ ఆ ప్రెస్ వాళ్ళందరికీ లోకేష్ చెప్పిందంతా అబద్ధం ఏమీ రాసుకోకండి, మేం చెప్పేదే కరెక్టు అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆంధ్రభవన్లో. దానికి సారథ్యం వహించింది దేవులపల్లి అమరం. ఆయన మీడియా సలహాదారు కదా, మరి మీడియా సలహాదారు జీతానికి న్యాయం చేయాలి కదా. అందుకని ఢిల్లీ వీళ్ళని తీసుకుని వెళ్ళి దగ్గరుండి నుంచోబెట్టి ఇద్దరికి మధ్యలో అటొక చెయ్యి ఇటొక చెయ్యేసి వాళ్ళ భుజాలు తట్టి ధైర్యం చెప్పి వాళ్ళతో ఈ చిలక పలుకులు పలికిచ్చాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా రాజ్యాంగపరమైన పోస్టులో ఉన్నారు. ఎవరు? సంజయ్ను, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వీళ్ళు కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని వీళ్ళు చెప్పడం కరెక్టా? చెప్పొచ్చా? అసలు వీళ్ళు చేయాల్సింది ఏంటి? వీళ్ళిద్దరూ ఉండాల్సింది ఎక్కడ? ఈయన సిఐడి ఆఫీస్లో ఈయన కూర్చోవాలి, ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు కాబట్టి ఆయన కోర్టులో చూసుకోవాలి. అసలు ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం అది? ఆ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. కానీ వాళ్ళు అసలు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దిగజార్చేందుకు ఢిల్లీ వెళ్ళి మరీ చెప్దాం అనుకున్నారు. అయితే మరి ఇన్ని చేసినవి నువ్వు ఇప్పుడు ఏం చేసావరా నాయన అంటే ఏం చెప్పి ఆ మొహం ఎక్కడ పెట్టుకుంటాడు ఇప్పుడు ఆయన? అసలు ఫైళ్ళ మధ్యలో పెట్టుకుంటాడా, లేకపోతే వెనక్కి తిరిగి నుంచుంటాడా, ఏం చేస్తాడు సంజయ్? అది ఇప్పుడు అందుకు ఇది వార్త అయింది. మామూలుగా జర్నలిజంలో చెప్తుంటారు కదా, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త. ఇప్పుడు ఇది ఆ రకంగా చూసుకుంటే నా నిజాయితీని మీరు తుప్పు పట్టిద్దామని చూశారు, కానీ మీరు చేయలేకపోయారు. మీరు దానికి సంబంధించి మీరు ఆ రోజు పెట్టిన రోజు
270 కోట్ల 370 కోట్లు స్కామ్ అని చెప్పారు. దాన్ని ఇంకొన్నాళ్ళు పోయాక 125 కోట్లు చేశారు. ఇంకొన్నాళ్ళు పోయాక 28-29 కోట్లు చేసి పైగా అది పార్టీ ఫండ్ అని చెప్పారు. మరి మీరు ఎన్ని మార్చుకుంటా వచ్చారు. కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిర్దోషినే, అందుకే నేను బెయిల్ కూడా కోరను అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నదానికి ప్రపంచం కూడా ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు, బెయిల్ తీసుకోవచ్చు కదా, క్వాష్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు కాలయాపన చేస్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందటానికి అని చాలామంది మాట్లాడారు. చాలామంది మాట్లాడితే ఒక్కటే సమాధానం, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను బెయిల్ కోరాల్సిన అవసరం ఏంటి, నాకు క్వాషే కావాలని కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. అవసరమైతే అయింది, నేను జైల్లో కూర్చుంటా 4 రోజులు, పోయిందేంది అని. అంటే మీరు పెట్టిన కేసులు ఇంత లోపభూయిష్టమైన కేసులు. మీకు రాజకీయాలు అధికారుల్ని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలను చేసుకుని వాళ్ళు పెట్టమన్న కేసులు పెడితే పర్యవసానం ఇది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ కేసులో. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సాక్షాత్తు కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నాడు, వార్తలు వచ్చినాయి కదా అన్నీ. రేపొద్దున సంజయ్ అన్నిసార్లు తన పై అధికారుల దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ దుస్థితి మీకు వచ్చింది, మీ దుస్థితికి మీరే కారణం అని చెప్పి రేపు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశంలో ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మౌనానికి మాటలు వస్తేనేమో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ వస్తాయి, మాటలే మోగబోయే పరిస్థితి వస్తేనేమో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. అది జరిగేది అక్కడ. అందుకు ఈ ఘటన రేపు చాలా ప్రాధాన్యమైనది, అందుకే చర్చనీయాంశమైంది. ఓకే, అంటే ఇప్పటికే ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ గారు లోకేష్ ఇచ్చినటువంటి రెడ్ బుక్లో తన పేరుందేమో అని భయపడుతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి పదవి పోయిందనుకోండి, అనుకుందాం, వీళ్ళు అధికారంలోకి వచ్చారనుకుందాం, అధికార మార్పిడి జరిగింది. కానీ సంజయ్కి అయితే ఇంకా పదవి ఉంటుందిగా, ఆయనకి రిటైర్మెంట్ దాకా పదవి ఉంటుందిగా. ఈ లోపు నన్నేమి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారో, మమ్మల్ని ఏం చేస్తారనే ఒక భయం అయితే ఉంటుందిగా సంజయ్కి. అందుకే ఇప్పుడు రేపొద్దున ఈ మీటింగు చాలా ఇంపార్టెంట్. అందుకే ఐఏఎస్ని ఐపీఎస్ని ఇట్లాంటి పోస్టులో ఉన్న వాళ్ళకి రిటైర్ అయిన ఆఫీసర్లు చెప్పే మాట ఇదే, వాళ్ళకి 5 ఏళ్లకు ఒకసారి స్థానభ్రంశం వస్తుంది. కానీ మన పోస్టులు 34 ఏళ్ళు ఉంటాయి, మన సర్వీస్ 34 ఏళ్ళు. మీరు ధీమాగా ఉండండి, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ధైర్యంగా ధీమాగా ఉండాలి. వచ్చిపోయే 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే వాళ్ళకి మీరెందుకు జీహుజూర్ అంటూ పనిచేయాలి, తద్వారా మీరెందుకు మీ ప్రతిష్టను మసకబార్చుకోవాలి అని చెప్తుంటారు. చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు, బుద్ధి రాక ఇట్లా చేస్తూ ఉంటారు, ఇట్లా చివాట్లు తింటుంటారు. రేపొద్దున ఇతనికి షోకాజ్ నోటీసు ఇష్యూ చేస్తే సంజయ్కి ఇంత లోపభూయిష్టమైన కేసులు పెట్టావేంటి అని అడిగితే గనక సమాధానం సంజయ్ చెప్పుకోవాల్సి వస్తాడు. లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అని మొదలెట్టాడు అనుకోండి, మూసుకొనోరు అంటారు, షట్ ఎవర్ మౌత్ అంటారు, అంతే కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.